ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి వెళ్లి ఏవైనా గిఫ్ట్ లాంటివి ఇస్తూ ఉంటాడు. ఒక రోజు అలా పక్కింట్లో గిఫ్ట్ పెట్టి తిరిగి వస్తున్నప్పుడు అటుగా వెళ్తున్న పోలీస్ ఆఫీసర్ తన వద్దకు వచ్చి మాట్లాడతాడు. ఆ సమయంలో తన దగ్గరకు వస్తువులను ఓపెన్ చేసి చూపించినప్పుడు ఆ వ్యక్తి అసలు ఒప్పుకోడు. దాంతో కోపం వచ్చిన పోలీస్ ఆఫీసర్ అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ లో పెడతాడు. నిజానికి ఇతను చూడడానికి 25 వయసు వ్యక్తిలా ఉంటాడు, కానీ మనస్తత్వం మాత్రం 5 ఏళ్ల పసిపిల్లాడిలా ఉంటుంది. అలా జైలు లోపల కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి తెలిసిన ఇంకొక పోలీస్ ఆఫీసర్ అతన్ని చూసి ఆ జైలు నుండి విడిపిస్తాడు. అదే విధంగా తనని జైల్లో పెట్టిన వ్యక్తితో ఒకసారి లెటర్ కూడా రాయిస్తాడు. నిజానికి చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడం వల్ల అన్ని తానే తల్లి పంచుతుంది. ఈ క్రమంలో తను ప్రతిరోజు గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు రబ్బీ గేమ్ ఆడుతున్న వారిని గమనిస్తాడు. ఒకరోజు రబ్బీ బాల్ బయటకు పడినప్పుడు అది తన కోసమే ఇచ్చి ఉంటారని ఆ కుర్రాడు రబ్బీ బాల్ తో తనతో పాటు తీసుకొని పోతాడు. ఆ మరుసటి రోజు ప్లేయర్స్ అందరూ కూడా ఒక దగ్గర ఉండడం గమనించిన కోచ్ అక్కడికి వచ్చి డోర్ తీసి చూసినప్పుడు లోపల కుర్రాడిని కట్టేసి ఉంచుతారు. ఆ సమయంలో కోచ్ ని చూడగానే భయపడిపోతున్నప్పుడు తన దగ్గరికి వెళ్లి కట్లు విప్పుతాడు. ఆ తర్వాత భయంగా అక్కడి నుండి పారిపోతున్నప్పుడు తనకు కొంచెం మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని ప్లేయర్స్ అందరికీ అర్థమవుతుంది. దాంతో వారంతా తప్పు చేసినట్టు ప్లేయర్స్ భావిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.